హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆషమ్మ వరల్డ్. ఇవాళ అలసందల ఆకుకూర పప్పు ఎలా చేసుకుందామో చూద్దాం. అలసందల ఆకుకూర పప్పు కావలసిన ఇంగ్రీడియంట్స్: అలసందల ఆకు, కందిపప్పు, పోపు దినుసులు, కారం, ఉప్పు, పసుపు, 2 టేబుల్ స్పూన్ల ఆయిల్. ముందుగా స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుందాం. అది హీట్ అయ్యాక ఇందాక కడిగి పెట్టుకున్న ఆకుకూరండి కట్ చేసుకొని ఉంచుకొని కుక్కర్లో వేసుకోవాలి. ఇది హెల్త్కి చాలా మంచిదండి ఆకు. ఇప్పుడు ఇందాక కడిగి పెట్టుకున్న కందిపప్పు వేసుకోవాలి. రెండు బౌల్ల వాటర్ కూడా వేసుకుందాం. చూసారు కదా, ఇలా ఆకుకూర పప్పు బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకుందాం. ఓకేనండి. ఇప్పుడు ఉప్పు కానీ ఏమీ వేయొద్దండి. మూత పెట్టేసి 3 to 4 విజిల్స్ వచ్చినంత వరకు కుక్ చేసుకోవాలి. సాల్ట్ వేయడం వల్ల ఏమవుతుందంటే కుకింగ్కి చాలా టైం తీసుకుంటుందండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఓకేనండి, ఆయిల్ హీట్ అయింది. పోపు దినుసులు ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి, ఇంగువ. ముందుగా మనం ఆవాలు వేసుకోవాలి. చూసారు కదా, ఇలా ఆవాలు చిటపటలాడే సౌండ్ వచ్చినప్పుడు జీలకర్ర కూడా వేసుకుందాం. కొంచెం ఫ్రై అయ్యాక వెల్లుల్లి, ఎండుమిరపకాయలు, ఇంగువ కూడా వేసేసుకుందాం. పోపు దినుసులు కొంచెం ఫ్రై అయినంత వరకు చేసుకొని ఇప్పుడు పసుపు, కారం, ఉప్పు అవన్నీ కూడా వేసుకుందాం. ముందుగా కారం వేసుకుందాం. పసుపు, ఉప్పు కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది ఒక టమాటా పండు అండి. టమాటా పండు కూడా వేసి టమాటా పండు బాగా మగ్గినంత వరకు ఒక 1 minute అటు ఇటు కలుపుకోవాలి. ఇందాక ఉడకబెట్టుకున్నటువంటి పప్పు, ఆకుకూర కూడా ఇప్పుడు ఇందులో వేసుకొని చక్కగా అంతా కలిసినలాగా కలుపుకోవాలి. చూసారు కదా, పప్పు మరీ చిక్కగా ఉందనుకుంటే కొంచెం వాటర్ వేసుకొని మగ్గించుకోండి. చింతపండు ఆప్షన్ అండి, మీకు కావాలి అంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. అంతేనండి, ఎంతో రుచికరమైన ఆకుకూర పప్పు రెడీ. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మాత్రం షేర్ చేయడం మర్చిపోకండి.